బిడ్డని 10th క్లాస్ పాస్ చేసి ఇప్పుడు కాలేజీకి తీసుకెళ్తున్నాడు. బైబిల్లో ఒక మాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను, నీవు చేసిన ఉపకారాలకి నేనేమి చెల్లించగలను. వేలాది నదులంత విస్తారమైన తైలం నీకు ఇచ్చినా అన్నాడు ఆయన. ఆయన ఇవ్వగలడేమో కానీ నేను ఇలేను, మనం ఇలేం. దేవుడు చేసిన మేలుకి ఉపకారాలకి ఏమీ మనం చెల్లించలేం. అయితే ఇలా చెప్పడం ద్వారా దేవుడు సంతోషపడతాడు. ఆమేనండి. చెప్పాలి మనం. దేవుడు చేసిన ఉపకారములు సంఘం ముందు కానీ చెబితే ఆయన చాలా సంతోషిస్తాడు. నా మాటలు అర్థమైతే హల్లెలూయా అనండి. పౌలన్న నాకు ఏదైనా సహాయం చేశాడు అనుకోండి, తల్లి అమ్మ సుభాషిణమ్మ తల్లి వింటున్నారా? దేవుడు మనకు ఏదైనా మేలు చేశాడు అనుకోండి, మేలు కాదు, పౌలన్న నాకు ఏదైనా మేలు చేస్తే నేను తిమోతనతో మాట్లాడతా అన్న పౌలన్న మీకు తెలుసు కదా, పౌలన్న ఒకప్పుడు ఇట్లా జరిగిందన్న, ఇట్లా చాలా సహాయం చేశాడన్న నాకు అంటే, పౌలన్న లోపల అటు చెప్పాక తమ్ముడు అంటాడు కానీ పైకి లోపల మాత్రం సంతోషం అనమాట. గుర్తుపెట్టుకున్నాడు తమ్ముడు చేసే మేలు అని. ఒక మనిషికే పక్క మనిషికి తన గురించి మంచిగా చెప్తుంటేనే ఇంత సంతోషం కలిగితే, దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులు ఆయన సన్నిధిలో చెబితే ఆయనకి ఎంత సంతోషమో తెలుసా? అందుకే మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము, కానీ సంఘం ముందు ఒప్పుకోవటం ఆయనకి చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను ఒక 5-10 నిమిషాల్లో బిడ్డల విషయంలో దేవుడు చేసిన మేలులను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు చెప్పలేదు, ఇదే ఫస్ట్ సారి చెప్తున్నాను. 2012 సంవత్సరం మార్చి నెల 11వ తేదీ ముత్తుకూరు పరిచర్యకి వెళ్ళడం జరిగింది కుటుంబంతో పాటు. అప్పుడు హవీలను మాత్రమే చిన్నామని తీసుకెళ్ళాం. పెద్దామి అల్లూరులో మా నాన్న వాళ్ళ దగ్గర, డాడీ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. 2012 మార్చిలో పోయాం. 2012లో చిన్నామ కానీ పెద్దమ్మ అక్కడ అల్లూరులో చదువుతుంది. అల్లూరులో చిన్న కాన్వెంట్లో వేసి అమ్మోళ్ళు చదివించేవాళ్ళు. చిన్న అప్పుడు ఇంకా 3-4 సంవత్సరాలు అంతే వాళ్ళకి. 12 అంతా అయిపోయింది. 13లోకి 2 బిడ్డలు నా దగ్గరకు వచ్చారు. అప్పుడు మన పరిస్థితి సొంత మందిరం లేదు, విశ్వాసులు 2-3 ఎంతమంది అన్నా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎంతమంది? అబద్ధాలు చెప్పబాకండి, అనబాకండి. మీరు ఇక్కడ దీవెనకు ఉంది, దీవెనకు తెలుసు అన్నీ, దీవెనకే సాక్ష్యం. ముత్తుకూరులో కెతురక్కోళ్ళ ఇంటి దగ్గర చిన్న ఫస్ట్ పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక్కరు కూడా లేరు. మా దీవెనక్క, పాస్టమ్మ, నేను, ఆ కెతురక్క అంతే. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఇంట్లో జరగడం కూడా కష్టమైపోతుంది అనుకొని కారు డ్రైవింగ్ చేస్తూ వచ్చిన శాలరీతో కుటుంబాన్ని పోషించుకుంటా, రెంట్ కట్టుకుంటా పరిచర్య చేద్దామని అనుకున్నాం. ఆ రోజు సాయంత్రం పోయి ఒక యజమాని దగ్గర, పోర్ట్లో పనిచేసే ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర మాట్లాడుకొని కారు కూడా తోలుదామని, రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళాలన్నమాట. ఇంట్లో చాలా భయంకరం, అసలు జరగడం లేదు. అయితే అకస్మాత్తుగా ఏం జరిగింది తెలుసా? రేపటి నుంచి నేను ఉదయం నుంచి కారుకి వెళ్ళాలి డ్రైవర్గా. ఈరోజు సాయంత్రం ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు నాకు ముత్తుకూరులో. యేసురత్నం పాస్టర్ గారు, పేర్లు కూడా నేను చెప్తా ఇప్పుడు, కృతజ్ఞత ఉండాలి మనకి. యేసురత్నం పాస్టర్ గారు ముత్తుకూరులో ఇప్పుడు మండల ఆఫీస్ కాలనీ చెరువు దగ్గర మందిరం కట్టి పరిచయం చేస్తున్నాడు దైవజనులు. ఇప్పుడు ఆ అన్న ఫోన్ చేసి, మరి ముత్తుకూరులో నారికేళ్లపల్లి అనే చోట అన్నోళ్ళ చర్చి ఉందన్నమాట. వాళ్ళు కొన్ని పనుల మీద కొన్ని పరిస్థితులను బట్టి నెల్లూరుకు వచ్చేస్తుంటే, తమ్ముడు ఇలాగ దేవుడు నిన్ను చూపించాడు నాకు, ఈ సంఘాన్ని పరిచయం నీకు అప్పగించి నేను నెల్లూరుకి వెళ్ళాలనుకుంటున్నాను, చేస్తావా అని. చేస్తావా అంటే, ఆహా నేను చేయను మనం అనగలుగుతామన్నా. పరిస్థితి ఎటు ఉంది? రేపు ఉదయం దేనికి పోవాలా? రేపు ఉదయం కార్ డ్రైవింగ్ పోవాలా. ఈరోజు సాయంత్రం ఆఫర్ ఏం తెలుసా? అంటే ఇంచుమించుగా 30 మంది ఉన్న సంఘాన్ని జరిగించమని అన్న నాకు ఫోన్ చేశాడు. నేను అన్న అట్లా మీరు కష్టపడ్డారు, మీరు కట్టుకున్నారన్న, అట్లా మీ కష్టంలో నేను రాకూడదు, ఎందుకని మీరు అట్లా అంటున్నారంటే, కొంచెం ఇంటికి పిలిపించి అన్ని విషయాలు చెప్పి నాకు తర్వాత ఆదివారం మందిరాన్ని పరిచర్ని మనకు అప్పగించి అన్న నెల్లూరుకి వెళ్ళిపోయాడు అనమాట. దేవుని స్తోత్రం కలుగునగాక. కారుకి వెళ్ళనీయకుండా ఆపిన దేవునికి మహిమ కలుగునగాక.
ఉదయం నుంచి వెళ్ళాలి, నన్ను వెళ్ళనివ్వలేదు దేవుడు. ఆ తర్వాత 25 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు వచ్చే కానుక ఒక్కసారిగా 500కి వెళ్ళింది. ఒక్కసారిగా 500 చూసి ఎట్టం తెలుసా? నేను చెప్పేది 2012 సంగతి. సరే, దేవుని కృపను బట్టి 450, ఒక్కొక్కసారి 600, 1000 రూపాయలు అట్లా వస్తుంది. పిల్లల్ని 2013లో స్కూల్ చేర్చాలి. అక్కడ వచ్చే 1000 రూపాయలు నెలంతా సరిపోవడానికే చాలడం లేదు. ఇంటి రెంటే 3000, 2500 అప్పట్లోనే. ఎట్టి పరిస్థితిలో చాలదు. నేను అనుకుంటున్న, ప్రభువా ప్రార్థన చేస్తున్నాను, పాస్టమ్మ నేను గవర్నమెంట్ స్కూల్లో చేర్చడానికి కూడా దూరంగా ఉందయ్యా ఇక్కడ. ప్రభా సహాయం చేయి, పిల్లలు చదువుకోవాలి, టైం వస్తుందని. బిడ్డలారా ప్రార్థన చేస్తున్నాం. ఒక 2-3 నెలల తర్వాత చేర్చాలి. అంతలో ఏం జరిగిందంటే, ఆ నారికేళ్లపల్లి ప్రార్థనా మందిరంలో ఒక విశ్వాసి, కొర్నేలన్న, మీకు ఐడియా ఉంటుంది, కటింగ్ షాపు కొర్నేలన్న, ఇప్పుడు చనిపోయాడు అన్న. అక్క హెప్సీ బక్క, జాను వీళ్ళందరూ ఆ చర్చికి వచ్చేవాళ్ళు అప్పుడు అన్న వాళ్ళ దగ్గరికి. ఒకరోజు దశంభాగాన్ని గురించి వాక్యం చెప్పానంట. వాళ్ళు చెప్తుంటారు, నాకు గుర్తులేదు. దశంభాగాన్ని గురించి నమ్మకం ఉండాలని వాక్యం చెప్తే ఆ మాటలు పట్టుకున్నాయి వాళ్ళని. అప్పటి వరకు వాళ్ళకి దాని గురించి అవగాహన లేదు, కానీ అక్కడ నుండి దేవుడు వాళ్ళ చేత నమ్మకంగా దశంభాగాన్ని తీయించడం స్టార్ట్ చేశాడు. బిడ్డలారా 1000 రూపాయలు, 500 వస్తున్న స్థితిలో నుంచి దేవుడు 10,000, 12,000 చూసేటట్టు చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మా నేను ఆశ్చర్యపోయా, ఏడ్చుకున్నాం ఇద్దరమే. ఏం పాస్టమ్మా ఈ డబ్బులు అసలు? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ పిల్లల్ని చదివించుకో. ద్వారం తెరవబడింది కదా, పిల్లల గురించి ఆడస్తున్నావు కదా అంటే, ఒక చిన్న కాన్వెంట్లో నెల్లూరు ముత్తుకూరులో NVK ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని మన బ్రాహ్మణ వీధి ఆ దగ్గరలో ఉండే చిన్న NVK స్కూల్లో ఫస్ట్ ఇద్దరిని చేర్చాం. చిన్న బుడ్డోళ్ళు అనమాట, బుడ్డగా ఉండేవాళ్ళు. ఏడస్తా ఉంటే చాక్లెట్లు ఇచ్చి పంపించేవాళ్ళు అనమాట. సరే, మొత్తం మీద దేవుని కృపను బట్టి మొట్టమొదటిగా పిల్లల్ని ఆ కుటుంబం ద్వారా దేవుడు సహాయం చేసి దేవుడే చదివిస్తున్నాడు. చదివించడం స్టార్ట్ చేశాడు. బిడ్డలారా నేను దేవుడి దగ్గర సాక్ష్యం చెప్పాలి. ఇంచుమించుగా 6-7 సంవత్సరాలు పిల్లలు చదివింది ఆ కుటుంబం ద్వారానే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 6 సంవత్సరాలు పిల్లలు ఆ కుటుంబం ద్వారానే చదివారు. ఇంతవరకు నేను ఆ బిడ్డలతో చెప్పలేదు ఈ మాట, మీతో కూడా చెప్పలేదు. ఇప్పుడు అన్న చనిపోయాడు కాబట్టి, సమయం వచ్చింది కాబట్టి. కొన్ని కుటుంబాలు మనకు జీవితాంతం గుర్తుండిపోతాయి బిడ్డలారా. కొన్ని కుటుంబాలు వాళ్ళని గొప్ప చేయటం కాదు, ఇంకో మాట చెప్పాలంటే ఇప్పుడు అక్కోళ్ళు మన దగ్గర లేరు. అవి ఉన్నా కూడా చెప్పేవాడిని. సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుడికి మహిమ కలగాలి. 6-7 సంవత్సరాలు పిల్లలు నిరాటంకంగా చదువుకుంటూ వెళ్ళిపోయారు. దేవుని కృప. దేవుడే ఆ కుటుంబం ద్వారా బిడ్డల్ని చదివించుకుంటూ తీసుకొని వచ్చాడు. అది ఎలా అంటే ఇంక నేను చెప్పలేను. ప్రతి విషయంలో దేవుడు సమయానికి ఆ కుటుంబం ద్వారా సహాయం చేస్తూ నడిపించాడు. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ముత్తుకూరుకు వచ్చాం. ముత్తుకూరులో చిన్న స్థలం దేవుడు ఇచ్చాడు. అంత ప్రభుత్వ భూమిలోనే మనకు పడవేసిన మందిరం ఉంది, పడద్రోసిన మందిరం ఉంది కదా, ఆ స్థలంలోకి వచ్చాం. పిల్లలు చదువుకుంటున్నారు. 1 సంవత్సరం, అది ఏ సంవత్సరం తెలియదు, పిల్లలు 6, 7 చదువుతున్నారు ఆ టైంలో. మరి స్టార్ట్ అయిపోయింది, చదువు స్టార్ట్ అయిపోయింది. జూన్లో స్టార్ట్ చేశారు స్కూల్స్ని. పిల్లలు ఏడుస్తున్నారు స్కూల్కి పోతామని. రూపాయలు అయితే చేతిలో. అక్కడ అడ్వాన్స్ కడితేనే స్కూల్కి తీసుకెళ్తారు, రాణిస్తారు లోపలికి. కనీసం ఒక 5,000 కట్టాలి. రూపాయలే చేతిలో. ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఎవరిని అడిగేది లేదు, నువ్వు ఇస్తే పిల్లల్ని చేరస్తా, లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి పంపించేస్తా. నా వల్ల కాదు, నేను చదవలేను, నేను చదివించలేను, నా దగ్గర అంత స్తోమత లేదు ప్రభువా. మరలా భార్యాభర్తలు ఇద్దరు ఏడ్చాం. ఆ సంవత్సరం ఏమండి ఇంకో కుటుంబం నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయన్నమాట. మన వల్లూరులో, ముత్తుకూరు దగ్గర వల్లూరు కాదు మల్లూరులో రమణ అని ఒక అన్న ఉండేవాడు. అన్న పేరు మత్తయ్య అని పిలుస్తారు. అన్న కుటుంబం అంతా నమ్మకంగా మన సందుకు వచ్చేవాళ్ళు. అప్పుడు ఒక రోజున ప్రార్థన చేసి మేము అట్లా మౌనంగా ఉన్నాం. అప్పటికే 15 రోజులు 20 రోజులు అయిపోయింది. జూలై కూడా పెట్టేస్తుంది అనమాట. వాళ్ళు ఫోన్లు చేస్తా ఉన్నారు, స్కూల్కి పంపిస్తారా పంపిరా అని. బిడ్డలారా ఆ కుటుంబం ద్వారా దేవుడు అన్నకేదో పంట బాగా పండిందని 30,000 రూపాయలు తీసుకొచ్చి కానుక ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా తీసుకుని వెళ్ళి కట్టేసాం మొత్తం, స్కూల్లో మొత్తం కట్టేసాం అంతే. ఆ సంవత్సరం అట్లా గట్టికిచ్చాడు బిడ్డల్ని. మరొక సంవత్సరం ఇట్లాగే ఇబ్బంది అయిపోయింది.
మరలా ప్రార్థన చేస్తే డాడీ వాళ్ళని నాన్న వాళ్ళని దేవుడు రేపి ఆ సంవత్సరం అటకట్టించాడు. ఇలా ఒక్కొక్కటి చదివించుకుంటా దేవుడే వీళ్ళని ఇంతవరకు చదివించుకుంటా తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ 2023 ఒక సంగతి జరిగింది బిడ్డారా. బాగా వినండి అమ్మా, అయిపోయింది, ముగిస్తున్నాను. దేవుడు మనకి వ్యాన్ ఇచ్చాడు కదా, ఆ వ్యాన్ విషయంలో డ్యూ కట్టే విషయంలో కొంచెం బాగా ఇబ్బంది అయ్యి ఎట్లా అయిందంటే, పిల్లల చదువా వ్యానా, 2 ఆప్షన్లు నా ముందు. వ్యాన్ కానీ పక్కన పెట్టేస్తే పిల్లల్ని చదివించుకోవచ్చు, లేదా వ్యాన్ మిగిలించుకోవాలనుకుంటే పిల్లల్ని చదువు ఆపేయాల. అట్లా వచ్చేసిన పరిస్థితి. ప్రభు దగ్గర ప్రార్థన చేసి, దేవా నీ సేవలో ఉపయోగపడుతున్న ఈ వాహనం కంటే నా బిడ్డలు చదువేమి ఎక్కువ కాదు, నా బిడ్డల చదువునే నేను ఆపేస్తాను, నీకు పరిచర్యకి వాహనం ఉండాలని. బిడ్డలారా, ఆ సంవత్సరం 2 పిల్లల్ని మరలా రత్న స్కూల్ చదువుతుంటే తీసుకొని వచ్చి ఇక్కడే మన గవర్నమెంట్ స్కూల్, ఇక్కడ సత్రంబడి అంటారు, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో వేసేసాయి 2. అందరు చాలామంది అన్న చాలా తప్పు చేస్తున్నావు నువ్వు, పెద్ద పాప 10th క్లాస్ చదువుతుంది, ఇప్పుడు ఏవుడిది అసలు నీకు జ్ఞానం లేదు, కష్టమైన అప్పు అయినా చేయన్న పిల్లల గురించి రకరకాలుగా అన్నారు. ఇంతవరకు అప్పు చేయలేదు, ఇక మీదట నన్ను ప్రభు అప్పు చేయనీయుడు, నాకు దేవుని వెహికలే ముఖ్యం, వాహనమే ముఖ్యం, పిల్లల చదువులు ఇంతవరకు చదివించిన వాడు ఆయనకి ఇష్టమని చదివించుకుంటాడని పిల్లల్ని కూడా కాస్త వెనక్కి తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేసి బండి కట్టాల్సింది చూసుకుంటా వచ్చాం. బిడ్డలారా, కాబట్టి లాస్ట్ ఇయర్ పిల్లలు మొట్టమొదటిసారి గవర్నమెంట్ స్కూల్లో చదివారు. అంటే గవర్నమెంట్ స్కూల్ చదవటం అనేది తక్కువ అని నేను అన్నట్లా. బిడ్డలారా, మనకు శక్తి లేకపోతే దేవుడు ఇచ్చిన దాన్ని చదువుకోవాలి, శక్తి లేకపోతే ఉన్నదాన్ని చదువుకోవాలా. దేవుడు శక్తి ఇస్తే చదువుకుంటారు అంతే. నేను చెప్తున్నాను కదా, ఈ 10 సంవత్సరాలు పిల్లలు దేవుని ద్వారానే చదివారు. ఆమేనన్న గట్టిగా. నేనైతే సమకూర్చి కష్టపడి చెమటొచ్చి నేను అట్లా పిల్లల్ని ఇంతవరకు దేవుడే చదివించుకుంటా తీసుకొచ్చాడక్క. గవర్నమెంట్ స్కూల్ వేస్తే నేను బాధపడలేదు. ప్రభువానికి స్తోత్రం. నా బిడ్డలు చదువు విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకో. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు ఒకప్పుడు ఎక్కడ చదివిన వాళ్ళు? గవర్నమెంట్ చదివిన వాళ్ళే. వాళ్ళు ఏం పెద్దగా తీసుకుంటూ వచ్చారా? బిడ్డలారా, చాలామంది అన్నారు పాస్ అవ్వదని, తక్కువ మార్కులు వస్తాయని రకరకాల అన్నారు. కానీ దేవుని మహాదయని బట్టి ట్యూషన్ కూడా చేర్చలేకపోయాం. ట్యూషన్ చేర్చమని అన్నారు, ట్యూషన్ కూడా చేర్చలేకపోయాం. ఈ సువార్తలకి వీరి మరి కుటుంబ ప్రార్థనకి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయేసి నేను ట్యూషన్ కూడా ఆపిచ్చేసా. కష్టపడి చదువుమా, వచ్చిన మార్కులు చాలు, మనకి ఫెయిల్ అయిపోయావా పర్వాలేదు, మళ్ళీ రాసుకుందాం. దేవుని సేవ ముఖ్యం. జస్ట్ నువ్వు చదువుకోవాలంతే. నీకోసం అన్నీ పక్కన పెట్టేసి నీకోసం పరిగెత్తేది ఏం లేదు. మేము సేవ చేసుకోవాలి, నీకు చేయాల్సింది చెయ్యాలి, అన్నీ ఆపేసాం. కానీ దేవుడు మహాదయ. బిడ్డలారా, 1st క్లాస్లో దేవుడు బిడ్డను పాస్ చేశాడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొట్టండి, దేవుడు ఏసైకి చప్పలు కొట్టండి, ఏసైకి చప్పలు కొట్టండి, గట్టిగా ఏసైకే చప్పలు కొడతాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, కాబట్టి పెద్ద పాపను 10th పాస్ చేయించాడు దేవుడు. తర్వాత ఇప్పుడు కాలేజీలో చేర్చడానికి ప్రభు సహాయం చేశాడు. మరి చిన్న పాపను కూడా మరలా స్కూల్లో చేర్చడం సహాయం చేశాడు. ఇంతవరకు దేవుడే పిల్లల్ని చదివించాడు. నా పిల్లల్నే కాదు, మీ పిల్లల్ని కూడా దేవుడే చదివిస్తున్నాడు. ఆమేనండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి చదువుతున్న మన పిల్లలు ఖచ్చితంగా ఉన్నత స్థానాలు చేరుకొందురు గాక. చేరతారు. ప్రార్థన చేస్తున్నాం కదా, మొదటి నుంచి మనం మన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. నా బిడ్డ విషయంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఆగిపోవాల్సిన చదువుల్ని కొనసాగేటట్టు చేసి ఇంతవరకు తీసుకొచ్చాడంటే 1 దేవుని కృప, 2 దేవుని కృప, 3 మీ ప్రార్థన. అంతే. దేవుని బిడ్డలైన మీ ప్రార్థన పిల్లలు నడిపిస్తూ ఉంది. మా గురించి, పిల్లల గురించి ప్రార్థన చేయడం మీరు మరవద్దు. రాబోయే దినాల్లో మన పిల్లలే కాదు, మినిస్ట్రీలో ఉన్న ప్రతి బిడ్డ ఒక స్తంభం లాంటి వారుగా సంఘంలో మారుదురుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి అన్నకు వాక్యం ఇచ్చేద్దాం. మనం కళ్ళు మూసుకోండి, చిన్న వాక్యం, చిన్న ప్రార్థన చేసి బిడ్డల భవిష్యత్తు కోసం చిన్న ప్రార్థన చేసి అన్నకి మనం వాక్యాన్ని ఇచ్చేద్దాం. దేవుని